మీరు ఒకసారి చూస్తే కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం, అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను. ఇరిగేషన్లో మీరు చూస్తే ఈరోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేస్తాను. రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు నల్లమల సాగర్కు కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను. అందుకే కొత్తగా నల్లమల సాగర్కి గోదావరి నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చే లోపల ఈ సంవత్సరమే జూలైకంతా నల్లమల సాగర్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే బాధ్యత నాది. ఇంకా 2,000 కోట్లు కావాలి. నా కష్టాలు నాకున్నాయి. మా ఆడబిడ్డలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పిల్లల్ని బాగా చదివించాలి, రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించాలి. నీళ్లు గుడిస్తేనే రైతన్నకు దన్ను వస్తుంది, పని చేయడానికి శక్తి వస్తుంది. అందుకే పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. తమ్ముళ్ళు, ఇదే కాదు, మీ ఆదాయం పెంచాలి, రైతుకు అండగా ఉండాలి. అందుకే ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే హార్టికల్చర్ పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. నేను ఎప్పుడొచ్చినా మీ ఆదాయం పెంచే మార్గమే ఆలోచిస్తాను. అందుకని రాయలసీమ మార్కాపూర్ వరకు 9 జిల్లాల్లో హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ఉద్యానవనంగా తయారు చేస్తాం. ఇప్పటికే దేశంలో ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం మంది. దానికి చిరునామా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇప్పుడు ఒకప్పుడు మార్కాపురం కానీ గిద్దలూరి ప్రాంతం పక్కన ఉండేటివి, రాయలసీమలోనే ఉండేది. అందుకే ఆలోచించాను, మార్కాపూర్ జిల్లా ఇచ్చాను, వెలుగొండ పూర్తి చేస్తాను, మార్కాపూర్ని ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత నాది. నేను ఇవి చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా. ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి.
మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను. అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.